అందరికీ నమస్కారం. గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతా ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళని కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తూ ఉంది. ఈడీ ఒక పక్క నుంచి ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపారు, ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి. అదేవిధంగా పీపీఎల్ పేరుతో పాత పీపీఎల్ అని కూడా రద్దు చేసి మీ దోపిడీకి దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి. మీ విధానాల వల్ల అవన్నీ కూడా ప్రజల మీద భారం పడతా ఉంది. మెగా డిఎస్సీ అన్నారు, ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలే. మరి ఎన్నికల్లో మీరు చెప్పిందే కదా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతని మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? యువతని నిట్ట నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానివల్ల దగ్గర 4,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు యువత. అనేక మందిని డ్రగ్స్కి, గంజాయికి విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున గంజాయిని, డ్రగ్స్ని విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నటువంటి సందర్భం. అమ్మఒడి ఏం చెప్పారు ఎన్నికల ముందు?
అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఇంటికి ఒక్కరికే అని చెప్పి అది కూడా 13,000 రూపాయలు ఇచ్చి అవి కూడా కొన్ని కోతలు పెట్టి అమ్మఒడి మరి అందకుండా చేసినటువంటి విధానం. అలాగే ఏదైతే ఈ అమ్మఒడి డబ్బులు వేసి అవన్నీ కూడా నానబుడ్డికి తరలించి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మరి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. జియో నెంబర్ 117 తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని అక్కడి నుంచి తరలించేశారు. దానివల్ల 12 లక్షల మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను కూడా రద్దు చేశాం. వందలాది పథకాలను రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వందలాది పథకాలను మీరు రద్దు చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 34% నుంచి 24% దిగజార్చి బీసీలకు వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అన్నా క్యాంటీన్లు మీరు ఎన్నికల్లో చెప్పారు రాజన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి. ఉన్న అన్నా క్యాంటీన్లే మీరు రాజన్న క్యాంటీన్లు పెట్టడం కాదు కదా, ఉన్న అన్నా క్యాంటీన్లే ఈ రాష్ట్రం నుంచి పేదలకి అన్నం కూడా దొరకకుండా చేసినటువంటి గనుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పేదలకు వెన్నుపోటు పొడచడం కాదా? అంగన్వాడీ ఆశా వర్కర్లకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళకి పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుని మరి ఆశా వర్కర్ని, అంగన్వాడీని వెన్నుపోటు పొడుస్తాం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కూడా నాశనం చేసి పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరే విధంగా మీరు చేసినటువంటిది అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అమరావతి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల హామీలో కూడా మీరు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి రాజధాని రైతుల్ని నిట్టనిలువున ముంచి వాళ్ళు చేసినటువంటి పోరాటానికి కూడా రక్తాలు కారేలాగా ఈడ్చినటువంటి గనుడి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మరి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలంటే అడిగారని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లోంచి తరిమేసి మరి చెల్లిని మోసం చేశాడు. చెల్లికి జరుగుతుంటే అన్యాయం మీద మాట్లాడిందని చెప్పి తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. దాన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బాబాయిని గొడ్డల పోటుతో వేటేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ మరి బాబాయ్ కూతురు చెల్లిని కూడా ఆ నెపమంతా ఆవిడ మీదేసి ఒక లబ్ధి పొందే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ అంటారు వెన్నుపోటు అంటే. కూటమి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కష్టాలున్నా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. కేంద్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇవాళ ఎన్డీఏ భాగస్వామిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పాటే కాకుండా మన రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకోగలిగాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిలబెట్టుకోగలిగాం. ఈరోజు ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ మనం పరిపాలన అందిస్తూ ఉన్నాం. సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ చేశాం. సూపర్ 6లో భాగమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని దేశానికి ఒక ఆదర్శంగా నిలబడ్డాం. గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు పారిపోతే మరి ఆ రోజున చూసాం. లూలు సంస్థ కానీ సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ వెళ్ళొద్దని. అమర్ రాజా బ్యాటరీ ఇలా అనేక సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినాయి.
ఉన్న సంస్థలు తలుపులు వేసుకుని తాళాలు వేసి కూర్చున్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీలు తీసుకొచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో కొన్ని రూల్స్ అమెండ్మెంట్ కూడా చేసి ఇవాళ పెట్టుబడిదారులకి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా